ఉన్నారు కదా. ఇలా మీకోసం నేను మస్త్ అంటే మస్తు మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన. జల్దీన చూసేయాలి. చలో పారి మరి ఇక ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. బీఆర్ఎస్ అంటే మన పార్టీ, మన ఇంటి పార్టీ, మన తెలంగాణ పార్టీ, తెలంగాణను తెచ్చిన పార్టీ, తెలంగాణ మర్యాద తెలిసిన పార్టీ. తెలంగాణకు ఏం కావాలనో, తెలంగాణ జనాలను ఎట్లా చూసుకోవాలనో కేసీఆర్ సార్కు తెలిసినంత ఎవ్వలకు తెలియదు. బీఆర్ఎస్తోనే తెలంగాణ భద్రంగా ఉంటుంది. నా మనసుకు గిట్లనే అనిపిస్తుంటుంది. నేనేదో టీ న్యూస్లో ముచ్చట్లు చెప్తున్నా అని ఈ మాట అంటలేను. ఈ 5-6 నెలల సందైతే ఏ ఊరికి జనాలైనా లీడర్లైనా గిట్లనే అనుకుంటారు. నేను కూడా ఇన్నా. అందుకే మన లీడర్లు షెయి పార్టీకో దండం పెట్టి మన ఇంటి పార్టీకి గర్వంగా తిరిగి వస్తారు. చూడరు మీరు ఇట్లా. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా పడ్డాదిలే షెయి పార్టీ. ఆగురి, ఈ రాగం తాళం నాది కాదు, రాజకీయం లీడర్లే వాడుకుంటుర్రు. శ్రీమాన్ రేవంత్ సార్ వారు ఏమేమో అనుకుంటా తలుపులు తెరిచిన అని చెప్పుకుంటా బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను గుంజుకునే కదా. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మంచిగా కండువాలు కప్పి షెయి పార్టీ బలం పెరుగుతాంది. బీఆర్ఎస్ బంద్ అయిపోతుందని ఏమేమో అనే కదా. ఇప్పుడు ఆ సినిమా సితారైంది. షెయి పార్టీలో చేరికైన వాళ్ళు మళ్ళా మన బీఆర్ఎస్ లకే వాపస్ వస్తురు. అధికారం లేకుంటే మాయే, ప్రతిపక్షంలోనన్నా ఉంటాం గాని ఈ షెయి పార్టీలో ఉండనే ఉండద్దు భగవంతా, ఈ గాంధీ భవన్ రాజకీయం అద్దు దేవుడా అనుకుంటా మళ్ళా బీఆర్ఎస్ తో పడుతురు. మన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సారు మొన్ననే షెయి పార్టీలో చెరకాయ కదా. ఈ గంటలకు పోయినాక సారుకు అసలు సినిమా అర్థమైందోలా. బీఆర్ఎస్ ఉన్నప్పుడు జనాలలో ఉన్న పతారా, షెయి పార్టీలకు పోయినాక గాంధీ భవన్ లీడర్లు ఇస్తున్న ఇజ్జతి నడుమ ఫరక్ తెలిసిపోయింది. అందుకే ప్రతిపక్షమైనా మంచిదే, ఇజ్జత్ ముఖ్యం, ఆత్మ గౌరవం ముఖ్యం, పరపతి ముఖ్యం అనుకుంటా మళ్ళా మన బీఆర్ఎస్ లకి వచ్చిండోలా. అసలైతే షెయి పార్టీలకు పోయినాక మస్తు చూసుకుంటారు, మంచిగా అరుచుకుంటారు కావచ్చు అని అనుకున్నాడట కృష్ణమోహన్ సారు. కానీ ఆడికి పోయినాక దేగినోడు లేడు. అసలు ఒక్కలన్నా ఇజ్జత్ తెచ్చేటోళ్ళే లేరట. అటు జనాల కంట అయిపోయే, ఇటు షెయి పార్టీ లీడర్ల తాను అలసైపోయే. సప్పుజేక ఈ కాంగ్రెస్ పార్టీకో దండం దూత అనుకుంటా మన రామన్నను కలిసిండు. అటెనక కేసీఆర్ సార్ను కూడా కలిసి మళ్ళా బీఆర్ఎస్ లోనే చేరిపోయిండు. ఇప్పుడంటే కృష్ణమోహన్ సార్ బయటకు వచ్చిండు కానీ కడుమోలు కూడా ఎప్పుడెప్పుడు మళ్ళా భవన్లకి వెళ్ళి బయట పడదామా, మళ్ళీ బీఆర్ఎస్ లోకి పోదామా అని చూస్తారు. ఇప్పటికిప్పుడు 4-5 ఎమ్మెల్యేలు లైన్లు ఉన్నారట బీఆర్ఎస్ లకు వచ్చేందుకు. ఇగో ఇది మన కారు పార్టీ అంటే. బీఆర్ఎస్ ను లేకుండా చేస్తాం, ఇక తెలంగాణలో కేసీఆర్ సార్ పేరు వినబడకుండా చేస్తాం, కారు పార్టీ పని అయిపోయింది అని ఒగరాగాలు తీసిరా అసలు. మరి ఇప్పుడు ఏమాయే? అసలు వచ్చే ఎలక్షన్లల్లా షెయి పార్టీని జనాలే తుక్కు ఓడించేటట్టున్నారని చాలా మంది లీడర్లకు అర్థమైనట్టున్నది. అందుకే బీఆర్ఎస్ లకు మళ్ళా ఒకరు వాపస్ వస్తారని చెప్పుకుంటారు. నిజంగా ఈ కేరళలోకి వచ్చిన కష్టం పగోనికి కూడా రావద్దులా. ఓ దిక్కు వాన, ఇంకో దిక్కు వరద, బండరాల నడుమ జనాలు. ఇక చెప్పురి నరకం ఎట్లుంటుందో మనిషికి. అమ్మ తలుచుకుంటా అంటేనే నాకు వణుకు పుడుతుంది. అక్కడోళ్ళకు ఇంకెట్లా అనిపించాలి కదా. అగ చూడురి వాళ్ళ అవస్థ ఎట్లున్నదో. కేరళ రాష్ట్ర వయనాడులో చూడురు వాళ్ళ పరిస్థితి. అన్నట్టు వయనాడ్ అంటే ఏన్నో ఇన్నట్టే కొడుతుంది కదా. మన రాహుల్ గాంధీ సారు లోక్సభ ఎలక్షన్లల్లో ఈడికెళ్ళ పోటీ చేసి ఎంపీ అయిండు. గా వయనాడ్లనే జనాలది హరిగోస అంటే హరిగోస. అటు చుట్టుముట్టున్న ఊర్ల దిక్కున్న కొండలు చర్యలు ఇరిగిపడ్డాయి, బండరాళ్ళు ఇండ్ల మీద పడ్డాయి, ఇండ్లు కూలిపోయినాయి, జనాలు గిలగిల కొట్టుకున్నారు. దగ్గర 100-110 మంది చచ్చిపోయారు. బండలల్లో ఇరుక్కున్నోళ్లను కాపాడేందుకు వీళ్ళు ఎట్లా తట్లాడుతారో చూడు. सर ये डेड बॉडी क्या करते हैं सर? അവിടൊക്കെ ഒരു ആൾക്ക് പോലെ
ఇంకో దిక్కేమో అటుకెళ్ళి ఫుల్లు వరదలు, కట్టలు తెగిపోయినాయి, రైలు పట్టాలు కొట్టుకుపోయినాయి, బిజ్జీలు కూలిపోయినాయి. అగో కార్లు బస్సులు నీళ్ళలో మునిగిపోయినాయి. జనాలు బయటకత్తనేమో మునిగిపోతురు, ఇంట్లోనే ఉంటేనేమో ఏ కొండ రాయిచ్చి మీద పడుతుందో అని భయం. ఇగో గిట్ల కేరళ అంతా ఆగమాగం హడబడు. యాహూ యురేకా సకమికా. నేను చెప్పినట్టు అవుతుందా లేదా? మనుబాకర్ పేరు ఇదివర్ సంధి మన దేశంలో మారుమోగుతూనే ఉంటుందని నిన్ననే చెప్పిన కదా. అగో అన్నట్టుగానే అయ్యింది. మొన్నంటే మొన్న ఒలింపిక్ల సింగిల్ హ్యాండ్తోని 3rd ప్రైజ్ తెచ్చుకున్నదా. ఇగో ఇప్పుడు గదే ఒలింపిక్ల ఇంకోసారి గెలిచి మళ్ళీ ప్రైజ్ పట్టుకొత్తాంది. అసలు ఒక్క ఒలింపిక్ బిల్ల అత్తనే భూమి మీద ఆగబుద్ధి కాదు. అసోంటిది ఒకటేసారి 2 బిల్లలు వచ్చినాయి అంటే చిన్న ముచ్చట్నా. అందుకే మనకను మళ్ళా పట్టుకొచ్చిన. ఈసారి ఎట్లా గెలిచిందో చెప్తా చూడరు మరి మీరు. వరెవ్వా, అస్సలు నిజంగా మన బాకర్ తోపేనోళ్ళ. ఇగో ఈ సింగు కూడా తోపు సింగే. అసలైతే మొన్ననే ఒలింపిక్లా త్రాడొచ్చి ర్యాగెండి గెలుచుకునే కదా మనక్క. ఆ ర్యాగెండి అడ్డిమారు గుడి దెబ్బల రాలే. ఇగో ఇప్పుడు ఈ సింగుతోని జట్టు కట్టి మళ్ళీ 2వ సారి 3rd ప్రైజ్ గెలిచింది. అంటే మనం కదా అష్టచే మాటల ఇద్దరిద్దరు జట్టు కూడా ఆడమా. ఈ పిస్తోల్ పోటీలో కూడా సింగల్ ఉన్నది. ఇట్లా ఇద్దరిద్దరు జట్టు కూడా పోటీ పడేడుతున్నది. సింగే గొప్పరా అంటే ఒకటే ఒలింపిక్లా 2 ప్రైజులు తీసుకొచ్చుడంటే చిన్న ముచ్చట్న. మన ఏర్ రైమాన్ కదా ఒకటేసారి 2 ఆస్కార్లు గెలిచినట్టు మనక్క కూడా ఒకటే పోటీలో 2 పథకాలు గెలిచింది. ఆస్కార్ కంటే గొప్ప ఇదైతే నిజంగా గ్రేట్ కదా. ఇక ఈ సింగును కూడా మెచ్చుకోవాలి. ఈయన కూడా మంచిగా సూటు పెట్టిండు పిస్తోల్ తోటి. అగ చూడుర్రి, ప్యారిస్ లో వీళ్ళిద్దరు మన 3 రంగుల జెండాని ఎట్లా రెపరెపలు ఆడిస్తురు. ఇట్లా గెలుసుడు సంబరాలు ఉండగానే మన మోడీ సారు మళ్ళా లైన్లకు వచ్చిండోళ్ళ గదే ఫోన్లా మొన్న మనక్కతో మాట్లాడే కదా. ఇక ఇప్పుడు ఈ సింగుతో ముచ్చట పెట్టిండు. ఇలాగా మంచిగా ఆడినావు, మంచి పేరు తీసుకొచ్చినావు అని కూడా తారీఫ్ చేసిండు. आपने देश का नाम भी बड़ा किया, देश का मान भी बड़ा किया और आपकी मेहनत रंग लाई है। और मनु को भी मेरी तरफ से बहुत बहुत बधाई। हाँ जी और आपने ये भी आपके डिवीजन में थोड़े से रह गए, लेकिन आपने हाँ जी बस वो दिखा दिया। हाँ जी 1 ही अटेम्प्ट से रह गया उसके अंदर में, बट कोई नहीं, नेक्स्ट ओलंपिक में और अच्छा करके जाऊंगा। नहीं बहुत अच्छा किया है। लेकिन आप और मनु की जो टीम इस प्रकार से परफॉर्म कर रही है, हाँ जी, और एक बढ़िया टीम वर्क आपने दिखाया है। हाँ जी నాకైతే వీళ్ళిద్దరు గెలిచినాక ఈ తాప మనకి ఎక్కనో ఒలింపిక్ బిల్ వస్తాయని అనిపిస్తుందోలా. మరి కడుమోలు ఏం చేస్తారో చూడాలి. అవుగాని ఇంకేమైనా అడుగుబడుగు ముచ్చట్లు ఉన్నాయా పెద్దన్న? వచ్చినాయా? మా ఆయన అయిపోయింది ఈ టైం గిట్ట తెరవలే. ఇక టాటా చెప్తాను మరి. ఇక గివ్వులా ఇవాళ దూందా ముచ్చట్లు ఎవో ఎత్త మరి. టాటా బాయ్ బాయ్.